ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం గల ముఖ్య కారణం గత సంవత్సరంన్నర నుంచి అంటే పోయిన సంవత్సరం 2023 నుండి ఈ రోజు వరకు కొట్లాడింది ఫోన్ ట్యాపింగ్ పైనే. ఫోన్ ట్యాపింగ్ గురించి అందరూ మాట్లాడని సమయంలో గతంలో నాకు వచ్చిన మెయిలే ఇప్పుడు ఏదైతే నాకు ఒక మెయిల్ వచ్చింది, ఈ మెయిల్ ఈ రాష్ట్రంలో ఇద్దరు చూపించారు. ఒకటి చక్రధర్ గౌడ్ చూపించిండు, రెండోది ఇవాళ వాళ్ళ పార్టీలో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ గారే, బహుజన్ సమాజ్ పార్టీని లీడ్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ గారే నాకు ఒక మెయిల్ వచ్చింది అని చూపించిండు. ఇవాళ అదే మెయిల్ నేను చూపిస్తున్నా. సో మీ ఫోన్ ట్యాప్ అవుతుంది, స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్, స్టేట్ స్పాన్సర్ చేసే అటాకర్స్ ఎవరు, పోలీస్ డిపార్ట్మెంట్ అని దీంట్లో వచ్చింది. సో దీనిపైన చాలా పోరాటం చేసినప్పటికీ గత ప్రభుత్వం నన్ను పట్టించుకోలేదు, ఎందుకంటే దొంగలే వాళ్ళు కాబట్టి. కానీ ఇలా జరుగుతుందని చెప్పేసి డీజీపీ గారికి నేను వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎప్పుడు 6వ నెల, ఇప్పుడు కూడా కాదండి, ఇది 2024 6వ నెలలో నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, నాకు న్యాయం చేయండి డీజీపీ గారు అని అడిగిన. దాని తర్వాత కోర్టుకు కూడా పోయినా అండి, నేను కోర్టుకు కూడా పోయి కోర్టులో ఆధారాలు సమర్పిస్తే అక్కడికి వెళ్ళి నేను న్యాయం జరుగుతుంది అనుకున్నా. ఇవాళ హరీష్ రావు పైన ఎఫ్ఐఆర్ అవ్వడం జరిగింది. మరి ఈ కేసులో A1గా ఎఫ్ఐఆర్లో హరీష్ రావు పేరే చూపించారు అనుకుంటున్నా, ఖచ్చితంగా వారిదే. ఎందుకంటే రాధాకృష్ణారావు నన్ను చంపేస్తా అని బెదిరించిండు, వాళ్ళ మనుషులు నన్ను పైసలు డిమాండ్ చేసిర్రు. నా ఇంట్లో దాదాపుగా 20 ఫోన్లు ట్యాప్ అయినాయి, నేను సాక్ష్యాలతోటి ఇచ్చిన, అన్ని ఫోన్లు ట్యాప్ అయినాయి. సిద్దిపేట్కి ప్రణీత్ రావు వచ్చిండు, ఎలక్షన్ సమయంలో ప్రణీత్ రావు వచ్చిండు. మా దగ్గర ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి, నాతో పాటు ఇంకా ఎవరెవరి ట్యాప్ చేసిరు నాకు తెలియదు, కానీ సిద్దిపేటలో మాత్రం ఆయనకి ప్రధాన అభ్యర్థి నేనే, వీడు నన్ను ఇబ్బంది పెడతాడు అని చెప్పేసి నన్ను అకారణమైన కేసులు ఇరికిచ్చిండు. నేను ఏ తప్పు చేయకున్నా ఇంట్లో ఉన్నవాడిని తీసుకెళ్ళి రేప్ కేసుని ఇరికిచ్చిండు. ఆ బద్నాంతో నాకు చాలా అవమానం జరిగింది. దాని నుంచి తేరుకునే లోపే ఉద్యోగాలు ఇస్తా అని మోసం చేసిండని మళ్ళొక 2 అక్రమ కేసులు పెట్టిండు. అల్లకెళ్ళి బయటికి వచ్చిందో లేదో ఒక వార్నింగ్ ఇచ్చారు, ఇప్పటికైనా బీఆర్ఎస్ మాట వింటే బాగుపడతామని. అప్పటికి రాకపోయేసరికి మా ఇంటి లోపలికి చొరబడి ఇల్లంతా విధ్వంసం చేసి నన్ను కిడ్నాప్ కేసులో కూడా ఇరికిచ్చారు. అయినప్పటికీ తలొగ్గకుండా లాస్ట్ టైం నేను బీఎస్పీ నుంచి నిలబడ్డా, కాంగ్రెస్ నుంచి కాదు. మళ్ళీ చెప్తున్నా, ఇది రాజకీయ కక్షతోటి చేసినామని ఆయన ట్వీట్లు చేస్తుండు. ఆయన ట్వీట్ చేసినంత మాత్రం సరిపోదు, ఇక్కడ సాక్ష్యాలన్నీ ఆయన తప్పు చేసిండని చెప్పడానికి ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నాకు ప్రణీత్ రావుకి సంబంధం లేదు, రాధాకృష్ణరావు కూడా నాకు తెలియదు. సిద్దిపేట నుంచి పోటీ చేసిన ఆయనకు అడ్డొస్తున్నా అనే ఆయన నా ఫోన్ ట్యాప్ చేయించిండు. నా అనుమానం ఏంటంటే, రాధాకృష్ణరావు హరీష్ రావు పేరు చెప్పిండు అనే అనుమానం ఉంది. దానివల్లనే హరీష్ రావుని మొదటి A1లో పెట్టారని నేను అనుకుంటున్నా. ఫోన్ ట్యాపింగ్ అవసరం అందరికంటే ఎక్కువ హరీష్ రావుకే ఉన్నది. ఈ ఎన్నో ఆధారాలు ఇస్తే తప్ప ఈ కేసు అనేది ఎఫ్ఐఆర్ కాలేదు, అంత ఈజీ కాదు. హరీష్ రావు ఏం పాల్లాగే చిన్న పిల్లగాడు కాదు, అన్యాయంగా తీసుకుపోయి అది చేస్తే ఆయన ఉన్నాడు అని చెప్పడానికి 1,00,000 ఆధారాలు ఉన్నాయి. వారు చేసిన దుర్మార్గాలే. గత ప్రభుత్వం మారిపోయింది కదా క్షమిద్దామంటే కాదు కదా, ఆయన చేసిన గాయాలు సమాజంలో ఇంకా ఉన్నాయి. ఎన్నో కుటుంబాలని ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎంతోమంది వ్యాపారస్తులను పొలిటీషియన్లను లొంగ తీసుకున్నారు. వాళ్ళకు లొంగలేదనే ఒక నెపంతో అడ్డమైన కేసులు పెట్టించాడు. నా మీద 6 కేసులు నమోదైనాయి. సో నేను ఎప్పుడైతే కేసు పెట్టానో అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో లేదు, ఇది గుర్తించాలి. 2023 ఆగస్టు 29కి నాకు ఈ మెయిల్ వచ్చింది, ఇవాళ రాలేదు. ఈ మెయిల్ ఇప్పుడు రాలేదండి, మీకు కావాలంటే సాఫ్ట్ కాపీ ఇస్తాను. ఇది యాపిల్ నుంచి వచ్చింది, ఏదో నేను చెప్తే పంపించాడు, హరీష్ రావు చెప్తే పంపించాడు. ఇది ప్రతిదీ ఈ బీఆర్ఎస్ వాళ్ళకి ఏం అలవాటు అయిందంటే, ఇది రాజకీయ కక్షలతోటి ఇవన్నీ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. నిజంగా రాజకీయ కక్షలతోటే చేయాలనుకుంటే ఈ పార్టీకి నువ్వు, మీ మామ, మీ బామ్మర్ది జైల్లో ఉండాల్సింది. ఇంత టైం తీసుకోరు, సంవత్సరం పాటు
వీళ్ళని జైలు వేస్తలేరు ఎందుకు అని ప్రజలంతా క్వశ్చన్ చేస్తున్నారు. కానీ నేను మాత్రం ఫోన్ ట్యాపింగ్లో ఏదైతే ఆధారాలు ఇచ్చిందో ఖచ్చితంగా హరీష్ రావు నా ఫోన్ మానిటరింగ్ చేసిండు. దాదాపుగా సంవత్సరం కాలం పాటు నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. నేను ఒక 5 ఫోన్లు మార్చిన వీళ్ళ బాధకి. ఎక్కడికి పోయినా భార్యతోటి ఏం మాట్లాడినా, తల్లితోటి ఏం మాట్లాడినా ప్రతి ఫోను విన్నాడు. లాస్ట్కి వస్తే మా డ్రైవర్ ఫోన్ని కూడా ట్యాప్ చేశాడు. ఇంత అవసరం హరీష్ రావుకి మాత్రమే ఉంది. హరీష్ రావు ఏమంటుండంటే, నాకు ఏ అన్యాయం తెలియదు, నేను ప్రజల కొద్దీ పోరాడుతున్నా, అందుకే నా మీద కక్ష సాధింపు చర్యలు అంటారు. కక్ష సాధింపు చర్యలు బీఆర్ఎస్కి తెలిసినట్టు ఈ రాష్ట్రంలో ఎవరికి తెలివై ఎంతమందిని అన్యాయంగా జైలు వేసిరో అందరికీ తెలుసు. కాదంటే బాధితులందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా, ఖచ్చితంగా అందరూ బయటికి రావాలి. ఒకవేళ పోలీస్ స్టేషన్ అంటే భయం ఉంటే మీ వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ మీకు జరిగిన అన్యాయం చెప్పండి. ఒక్కడినైతే చంపుతారు, వేల మందిని ఏం చేస్తారని నేను అడుగుతున్నా. ఈ ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావుని వెంటనే అరెస్ట్ చేయాలి, లేకపోతే ఈయన సాక్ష్యాధారాలు మేనేజ్ చేస్తాడు. గతంలో కూడా నేను ఆరోపించిన వీళ్ళు బీజేపీ వాళ్ళందరూ ఒకటే. వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ కోసం ఈయన పోయి నితిన్ గడ్కరీ కాళ్ళు పట్టుకున్న విషయం కూడా నిజమే, ఇదేం అబద్ధం కాదు. బీజేపీ తోటి కొలాబరేట్ అయ్యిండు, అతి తొందరలో బీజేపీలకు పోతాడని కూడా నేను ఆరోపించిన. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. మొన్న వారం క్రితం ఆయన పిఏ హోంగార్డ్ జాబ్లు ఇస్తా అన్నాడు అని చెప్పేసి వీడియో బయట పెట్టింది కూడా నేనే, ఇప్పటిదాకా చెప్పలేదు. అన్ని మీడియాలో వచ్చింది, కానీ అది కూడా స్టింగ్ ఆపరేషన్ చేయించింది నేనే. రాజు ఒకటైతే అతను ఒకటైతాడా? పాలేరోడు అట్లే ఉన్నాడు, రాజు అట్లే ఉన్నాడు. వాళ్ళ వ్యవస్థ మొత్తం దోపిడీ వ్యవస్థ ఉన్నది. ఉద్యోగాల పేరిట డబ్బులు తీసుకున్నది వాళ్ళు. ఇదే పంజాగుట్టలో నన్ను అన్యాయంగా అరెస్ట్ చేయించిండు. సో న్యాయం కోసం నేను తిరిగిన. ఇవాళ డెమోక్రసీ ఉందని నమ్ముతున్నా. కొంతమంది అంటున్నారు ఎఫ్ఐఆర్ అయిపోతుందా అని. అట్లీస్ట్ ఇప్పుడే కదా ఆపరేషన్ స్టార్ట్ చేసింది, ఇంకా సాక్ష్యాధారాలు సాధ్యమైతే ఇస్తాము. నాలాంటి బాధితులు ఎంతమంది ఉన్నారో బయటికి రావాలి, వచ్చి పోలీసులకు సహకరిస్తే ఖచ్చితంగా వీళ్ళ జైల్లో వేస్తారు. వీళ్ళు జైల్లో వేయడానికి రాజకీయాలకు సంబంధం లేదు. తప్పు చేసిండు, ఒక దొంగను ఎట్లయితే అరెస్ట్ చేస్తారో ఇతనికి అదే ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. గతంలో నేను ఒక్క నిమిషం అండి, నేను చూపిస్తాను. నేను రిట్ పిటిషన్ 19502 ఆఫ్ 2024 నేను గతంలో వేసిన ఈ కేసు వేసిన తర్వాత నాకు కొంచెం నమ్మకం అనిపించింది. ఇక్కడ ఈ బాగా జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్, అది మెల్లగానో ఎట్లనో కొంచెం కదులుతుంది. ఈ కదిలిన క్రమంలో నా ఈ కేసు అడ్డు కావద్దని నాకు అనిపించింది. ఎందుకంటే హరీష్ రావు అనేటోడు వ్యవస్థల్లో అన్ని మూలాలను వాడుకుంటాడు. ఎక్కడ ఇతని మీద కేసు కావడానికి ఇది అడ్డొస్తుందో అనే ఒక అనుమానంతో నా రిట్ పిటిషన్ని విత్డ్రా చేసుకున్నా. నేను నమ్మిన నిజమే అయింది, ఆయన మీద కేసు అయింది. సో ఎందుకంటే ఇది ఉండగా కేసు ఉంటే ఆయన తప్పించుకునే ఛాన్స్ ఉంది. సో గవర్నమెంట్కి కానీ ఎవరికి కానీ ఇతను తప్పించుకునే వెసులుబాటు ఉండొద్దని నేను కూడా మా లాయర్ సలహా తీసుకుంటే వారు చెప్పారు, నువ్వు ఈ కేసు విత్డ్రా చేసుకో, ఎందుకంటే పోలీసులు నేను పిలుస్తున్నారు, నీతో మాట్లాడుతున్నారంటే ఈ కేసు వల్ల వాడు తప్పించుకునే ప్రాబ్లం ఉంది. సో మీరు బెటర్ డ్రాప్ కండి అంటే లిబర్టీ టు ఫైల్ న్యూ కేసు అని పెట్టుకున్నాను. ఇదేం ఉత్తిది కాదు, డ్రాప్ చేసుకోవడం అంటే ఉత్తిది కాదు. లిబర్టీ టు ఫైల్ న్యూ కేసు విత్ మోర్ ఎవిడెన్సెస్ అని పెట్టాను. సో పోలీసులు ఒకవేళ న్యాయం చేయకపోతే మళ్ళీ నేను కోర్టుకు వెళ్ళే వెసులుబాటు తెచ్చుకున్నాను. లేదండి, నా ఫోను గతంలో 29 ఆగస్టు 2023 నుంచి ట్యాప్ అవుతుందని గతంలో నన్ను ఏ మీడియాకి పోనివ్వలేదు. సో క్యూ న్యూస్లో మల్లన్న గారికి చెప్పిన ఇంటర్వ్యూ కూడా ఉంటుంది చూడండి. క్యూ న్యూస్లో ఇట్లా నా ఫోన్ ట్యాప్ అవుతుందండి, నన్ను కాపాడండి, నా ప్రతి విషయం ఈయన వింటుండు, మీకు అంతేందుకండి ఈయనతోటి ప్రాణభయం ఉందని. ఇదిగోండి, ఇతనితో ప్రాణభయం, హరీష్ రావుతో ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించాలని కూడా ఇదే ప్రభుత్వాన్ని నేను విన్నవించుకున్న డీజీపీ గారిని. ఇది ఇవాళ కాదు కదా అండి, మీరు చూడండి 19 తారీఖు 6వ నెల 2024. ఇవాళ హరీష్ రావు ఏదో అమాయకుడు వేషాలు వేస్తాడు. కాళేశ్వరంలో కానీ నువ్వు చేసిన అన్నిట్లలో నీ స్కామ్లు అన్నీ బయట పెడతాం. ఎందుకంటే నువ్వెవరు బయట పెట్టనీకంటే నేను కంటెస్టెడ్ ఎమ్మెల్యే అక్కడ. గతంలో నేను కంటెస్ట్ చేసిన, నాకు 16,610 ఓట్లు పడ్డాయి. అంటే 16,600 మందికి నేను ప్రతినిధిని కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నించే హక్కు నాకు ఉంటుంది, ఏదో వేరే వాళ్ళు కాదు కదా. అండ్
దీంట్లో ఖచ్చితంగా హరీష్ రావుని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది చాలా కీలకమైన కేసు. రాధాకృష్ణారావు సరిపోతుంది. రాధాకృష్ణారావు గారిని కస్టడీలోకి తీసుకుంటే ఈయన పాత్ర అర్థమవుతుంది. ఎందుకంటే ప్రభాకర్ రావు లేడు కదా, ఈయన లేడు కదా, ఆయన లేడు కదా అని దీన్ని లేట్ చేయొద్దని విన్నవించుకుంటున్నా పోలీస్ వ్యవస్థని. దీంట్లో భుజంగరావు నేను మెయిన్గా ఆరోపించింది హరీష్ రావుతో పాటు ఈ రాధాకృష్ణారావు, భుజంగరావు, ప్రణీత్ రావు వీళ్ళు అయితే ఖచ్చితంగా ఉన్నారు. ఇక ప్రభాకర్ రావు ఉన్నాడా లేదా అది ఆయన ఇక్కడికి వస్తే తెలుస్తుంది. నా ఒక్కనే కాదు, పెద్ద పెద్ద తలకాయలు కూడా చేశారు. బట్ హరీష్ రావు మాత్రం ఈ మెయిన్ ముఠాకి సూత్రధారి అని నమ్ముతున్నా. ఇవాళ రాష్ట్రం మీద విచ్చలవిడి అబద్ధాలు ఆడుకుంటా నోటుకు వచ్చినట్టు వాగుతుండు. ఆయనకి ప్రభుత్వం అయిన తర్వాత యాక్చువల్గా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసింది కూడా ఎందుకంటే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే సీఎంగా ఉండేది కేసీఆర్ కాదు, నాకు తెలిసి ఏదో ఒక కుట్ర చేసి హరీష్ రావే ఉందాం అనుకున్నాడు. ఆ లోపాయికారి ఒప్పందంలోనే ఇన్ని ట్యాపింగ్లు జరిగినాయి. మరి సిద్దిపేటలో నాకు మొగుడుంటే ఎట్లా, వీడు ఇబ్బంది పెడుతుండని చెప్పి 6 కేసులు పెట్టించిండు. ఒకానొక టైంలో జడ్జి గారే ఆశ్చర్యపోయి ఒక క్వశ్చన్ వేశారు, ఏంటి బాబు మీద లైన్గా కేసులు అవుతున్నాయని అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మీకు ఇంకో విషయం చెప్తాను, నా మీద వారు కేసు పెట్టినప్పుడు రేప్ కేసు పెడితే మీరు చూడండి, అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిండు. 376 సెక్షన్ పెడితే ఎవడైనా 10 రోజులలో వచ్చినట్టు ఈ రాష్ట్రంలో ఉన్నాడా జైల్లోకి వెళ్ళి? నేను వచ్చినా నేను కోర్టుకు నిరూపించుకున్నా, అయ్యా నేను తప్పు చేయలేదు, నన్ను ఇంట్లోకి వెళ్ళి పట్టుకొచ్చిర్రని ఎవిడెన్సెస్ చూపిస్తే నాకు జైలు 10 రోజుల లోపలనే నేను బయటికి వచ్చిన. అక్టోబర్ 25కి బతుకమ్మ పండుగ రోజు నేను ₹1,00,00,000 వంచిన. 1 కోటి రూపాయలు 100 మంది కౌలు రైతులకు వంచిన. ఒక్క చెక్ బౌన్స్ కాలే, వైట్ అమౌంట్ నేను వంచింది. దానికి ముఖ్య అతిథిగా హరీష్ రావుని పిలవాలంటారు అక్కడ వాళ్ళు. నా డబ్బులకి ఆయన ఎందుకు పిలుస్తా, నేను గవర్నర్ గారిని పిలుస్తా. ఇది ఎందుకంటే ఆమె ఒక మహిళ, సో ఇక్కడున్న మహిళల్ని ఓదార్చేంత స్థాయి ఆమెకు ఉంది అని నేను చెప్తే హరీష్ రావు మనుషులు నీది ప్రోగ్రామ్ ఎట్లా నడుస్తుందో చూస్తా అంటే నేను నడిపించి చూపించిన. ఆ రోజు నుంచి కక్షగట్టి దాని తర్వాత వడగళ్ళ వాన వచ్చింది. వడగళ్ళ వాన వచ్చి సిద్దిపేట జిల్లా మొత్తం కొట్టుకుపోతే ఒక్కొక్క కుటుంబానికి 10,000 రూపాయలు ఇచ్చిన నేను. ఒకటే రోజు ఆల్మోస్ట్ ఒక 1000 మందికి ఇవ్వచ్చు నేను. 10,000 ఇస్తే కేసీఆర్ ఇచ్చిన చెక్కులు చెల్లుతలేవు, చక్రధర్ ఇచ్చిన 10,000 అందినాయని బాగా వైరల్ అయిపోయింది. దాంతో ఇక వీని సమాప్తం చేయాలి, ఎవిడేటో ఉన్నాడు అనుకున్నారు. దాని తర్వాత కూడా నేను మళ్ళీ 150 మందికి చెక్కులు పంచిన. నేను కౌలు రైతుల కోసం పనిచేస్తా. నేను కాలేజ్ చదువుకున్నప్పటికీ వెళ్ళి నేను ఎన్ఎస్ఎస్ క్యాంప్లో పనిచేసిన, గ్రామ స్థాయిలో తిరిగిన. సమాజానికి ఏదన్నా చేయాలని ఆలోచనతో వచ్చిన వాడిని రేపిస్టుని చేసిండు, స్కామర్ని చేసిండు, మర్డరర్ని చేసిండు, కిడ్నాపర్ని చేసిండు. మొన్న కనుక వీళ్ళ ప్రభుత్వం వచ్చుంటే ఫస్ట్ మర్డర్ నాదే జరగని కూడా నాకు తెలుసు. అయినా కానీ పోరాడి నిలబడ్డా, ఈరోజు మీ అందరి ముందట ఇట్లా నిల్చున్నా. ఒకటండి, న్యాయ పోరాటం చేస్తున్నా. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, నా కేసులు పోతాయనేం నేను రాలేదు. నేను న్యాయ పోరాటమే చేస్తున్నా. ఇప్పటివరకు ఒక 2 కేసులు పోయినాయి, మిగతాయి కూడా కోర్టులో ఉన్నాయి. చాలా వరకు క్వాషేశాను. కానీ హరీష్ రావు చేయించిండు అనడానికి నాకు నా మీద కేసులు పెట్టిన వాళ్ళు నాకు చెప్పారు, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తేనే నీ మీద పెట్టినాము, మాకు ఏ అన్యాయం తెలియదు, భయపడి పెట్టాల్సి వచ్చిందని వాళ్ళు కూడా చెప్పారు. ఒకటండి, ఎవిడెన్సెస్ అనేటి నేను ఇచ్చేవారికి ఇచ్చాను. నేను ఇక్కడ ఎంతైతే డిస్క్లోజ్ చేయాలో అంత చేస్తాను. ఎందుకంటే అక్కడ ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయడము మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అంటున్నారు బీఆర్ఎస్ని ఎందుకు టార్గెట్ చేయాలి రేవంత్ రెడ్డి అంటే, 3 తరాలు వెనుకకు పోయింది తెలంగాణ అంటే బీఆర్ఎస్ వల్ల కాదా? ఆంధ్రోళ్ళు కూడా ముంచలేదు తెలంగాణని. వాళ్ళ పెనంలు ఉంటే ఇక్కడ పొయ్యిలబడ్డట్టు వేల కోట్ల రూపాయలు వీళ్ళు నాశనం చేశారు. నేను హరీష్ రావు పైన పోటీ చేసిన క్రమంలో ఆయన ఓడిపోతాడనే టాక్ కూడా వచ్చింది, చాలామంది తెలియదు. అందుకే ఈ ఎలక్షన్ పిటిషన్ కూడా వేయడం జరిగింది ఆయన మీద. ఆయన ఓట్ల లెక్కింపులో ఒకరికి పాల్పడ్డాడని ఆ కేసు వేసిన. రంగనాయక సాగర్లో అన్యాయం చేస్తుండని ఆ కేసు వేసింది నేనే. ఈ 3వ కేసు వేసింది కూడా నేనే. మరి
ఈయన కోసం నా సంపాదనలో కొంచెం పక్కకు పెడుతున్నా, ఎందుకంటే మా ఊరును వల్లకాడి చేసిన దుర్మార్గుడు ఆయన. ఆయన ప్రజలకు నోరు లేకుండా చేసిండు. సిద్దిపేటలో డెవలప్మెంట్ మేయర్ మీద అంటే కమిట్మెంట్ ఉంటేనే ఏ పనైనా చేస్తారు. అక్కడ కమిషన్ల కోసమే ఆయన కమిట్మెంటు. అడ్డమైన అనవసరపు డెవలప్మెంట్ అని చెప్పి కొన్ని వేల కోట్ల రూపాయలు వీళ్ళు అజ్జేశారు. నాకు చాతరైన కాడికి నేను కొట్లాడుతున్న చాలామంది నేను ఇది కేసు పెడతా అన్నప్పుడు నన్ను నిరుత్సాహపరిచారు. ఆయనతో కొట్లాడతావా అంటే ఆయన ఏంది, ఆయన రబ్బర్ చెప్పులతో వచ్చినాడు. ఆయన ఏమో గోల్డెన్ స్పూన్ కాదు. ఆయన చరిత్ర చూస్తే భూమి గుండ్రంగా ఉన్నట్టు తప్పు చేసినప్పుడు ఏ రోజైనా బయటకు రావాల్సిందే. సో ఆయనతో కొట్లాడతావా అంటే నేను ఎప్పుడూ ఆయన పెద్దగా చూడలేదు కాబట్టే నేను మొన్న పోటీ చేసి ఆయనది 17,000 మెజారిటీ తగ్గించాను. 1,20,000 మెజారిటీ నుంచి 83,000కు పడిపోయిందంటే మీరు ఆలోచించాలి అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు. నిజంగా ఆయన మంచి చేస్తుంటే ఇప్పటికీ హరీష్ రావు ఇప్పుడు ఎలక్షన్స్ అయితే కూడా గెలిచే పరిస్థితి లేదు. సో అన్ని అక్రమాలు భూదోపిడీలు జరిగినాయి. దీనికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఇవాళ చేస్తున్న పోరాటం కాదు. మీరు కావాలంటే యూట్యూబ్లో చూడండి. నా ఫోన్ ట్యాప్ అయిందని గత 1.5 నుంచి మొత్తుకుంటే ఇవాళ ఈయన పేరు వచ్చింది. ఖచ్చితంగా హరీష్ రావుని అరెస్ట్ చేయాలి. నన్ను అడిగితే అరెస్ట్ చేస్తేనే, లేకపోతే వీళ్ళంతా ఫారిన్ వారిపై ఆ టైప్ క్యాండిడేట్సే ఏదో ఒక పని చెప్పుకొని ఫారిన్ పోతారు. అక్కడనే ప్రభాకర్ రావుకి ఇప్పించినట్టే వీళ్ళు కూడా గ్రీన్ కార్డు తెచ్చుకుంటారని అనుమానాలు కూడా ఉన్నాయి. అవును అమ్మ, నేను పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు మా కుటుంబీకులను పిలిచి డబ్బులు అడిగిరమ్మ. వీళ్ళ పిఏ హరీష్ రావు పిఏ డైరెక్ట్ చెప్తున్నా, ఇప్పటిదాకా చెప్పలే. హరీష్ రావు పిఏ ఫేక్ నంబర్లతోటి ఫోన్ చేసి నాకు 30 లక్షలు ఇస్తే మా సార్ని మీరు ఏం కేసు పెట్టబోతుండో చెప్తా అన్నాడు. సారీ అతను పిఏ పేరు ఐడియా లేదు. ఇప్పుడు ఆ పేరు కూడా చెప్పొద్దు, ఎందుకంటే కొంచెం ఇబ్బందులు వస్తే వాడు తప్పించుకునే ఉంది. వాళ్ళ పిఏ ఏం చేసిండంటే నీ మీద కేసు జరగబోతుందన్న, పలానా పైసలు ఇస్తే ఏం జరుగుతుందో చెప్తా అంటే ఇది నేను అరెస్ట్ అయినాక పోలీసుల్లో ఫోన్ చెక్ చేశారు. వీడికి ఆల్రెడీ ఖచ్చితంగా చెప్తుండు కదా మేము ఏం చేయబోతున్నామో, ఎందుకు తప్పించుకోలే అంటే నేను ఏ తప్పు చేయలే, వారికి పైసలు ఇవ్వలేదు, ఇస్తే రోజు ఇవ్వాల్సి వస్తుంది, అదేదో నీతోడైతే అరెస్ట్ అయితే బయటికి వచ్చేస్తా లొల్లి కథం అని చెప్పిన. సో బ్లాక్ మెయిలర్స్కి భయపడే రకం కాదు. మీరు ఒకటి ఆలోచించాలండి, 2023లో చక్రధర్ అనే పేరుని సిద్దిపేట టోల్గేట్ దాటనీయకుండా ప్రయత్నం చేసిన దుర్మార్గుడు హరీష్ రావు. ఈ రాష్ట్రంలో మీరు ఒక్క మాట చెప్పండి, కౌలు రైతులకు ₹1,00,00,000 వంచింది ఎవరండి? మీరు చెప్పండి. ₹1,00,00,000 ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మన శ్రీధర్ అని చనిపోయినాడు, మీకు గుర్తుకుండొచ్చు. సోదరుడు శ్రీధర్ మునుగోడు ఎలక్షన్స్ అప్పుడు వారి కుటుంబానికి నేను 2 లక్షలు ఇచ్చిన నా తరఫున. ఎందుకంటే నా ఫౌండేషన్ నుంచి మేము చేసే మరి శ్రీధర్ ఏమో నన్ను హైప్ చేసి ఎమ్మెల్యేని చేసే క్యాండిడేట్ కాదు కదా. సో హ్యుమానిటీ గ్రౌండ్స్లో పనిచేస్తే నన్ను విచిత్రమైన కేసులు లోకల్ మీడియాని మేనేజ్ చేస్తాడు. నేను ఏదన్నా ఇంటర్వ్యూలు ఇస్తే వాటిని ప్రైవేట్లో పెట్టిస్తాడు. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు మాకు కూడా ఏంది, మేము ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం అనిపించదా. అండ్ హరీష్ రావుకి ఏంటంటే చక్రధరే నా ప్రత్యర్థి అని ఒప్పుకోవడానికి అహం అడ్డొచ్చినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు చెప్తున్నాం కదా, ఈ స్థానిక ఎలక్షన్స్లో సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ హవానే ఉంటుంది. ఎందుకంటే ఆయనకు ఓటేసే పరిస్థితి లేదండి, ఎక్కడా లేదు. ఆయన చేసిన దుర్మార్గాలు ఎండ్ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు ప్రజలు అక్కడ కూడా ప్రశ్నిస్తారు. సో మీడియాని అక్కడ చాలా వరకు భయభ్రాంతులకు గురి చేసి సిద్దిపేట టోల్గేట్ దాటనీయకుండా ఒక ఊరిలో ఒకడు ₹1,00,00,000 వంచుతుందంటే ఎంత పెద్ద విషయం మీరే చెప్పండి. నేను గవర్నర్ గారిని పిలిస్తే ఆమె కూడా వస్తా అన్నది. వస్తా అన్న ఆమెని ఎలా మేనేజ్ చేశారో తెలియదు. అంటే వాళ్ళ బీజేపీ బీఆర్ఎస్ అంత ఒకటే అనిపించింది అప్పుడే. ఈమె వస్తుంది అంటే వీళ్ళంతా బీజేపీ వాళ్ళు ఉన్నారనుకున్నా. సో ఖచ్చితంగా బీజేపీ కాళ్ళు మొక్కే సమయం వచ్చింది హరీష్ రావుకి. మళ్ళీ ఇప్పట్లో ఢిల్లీ ఎప్పుడు పోతారో మీడియా మిత్రులు అందరూ కెమెరాలు పట్టుకొని ఉండాలి. ఎప్పుడు పోయి గడ్కరీ కాళ్ళు మొక్కుతాడో తెలియదు. గడ్కరీ ఇంటి దగ్గర కూడా కెమెరాలు పెడితే ఈయన దొరుకుతాడని నమ్ముతున్నా. ఇప్పుడు థ్రెటన్ చేయరండి, అయిపోయింది. ఎందుకంటే రేపు ఎలక్షన్ అనగా ఈరోజు నాకు ఒక పోలీస్ మిత్రుడు ఫోన్ చేశాడు సిపి ఆఫీస్ నుంచి. చేసి నువ్వు ఇమీడియట్గా వారిపో, నీ కారులో డబ్బులు పెట్టి ఇప్పుడు నిన్ను బుక్ చేస్తారని చెప్పిండు. ఇమీడియట్గా నా ఫోను, కారు, షర్టు అన్నీ మార్చేసి ఆ రోజు నేను హైడ్ అయిపోయి పొద్దుగాల అంటే ఇవాళ కౌంటింగ్ నెక్స్ట్ ఎలక్షన్ డేట్ నాడు వచ్చింది నేను. సో
థ్రెటనింగ్ అనేది మామూలుగా చేయలేదు. జైల్లో కూడా నన్ను జైలర్లో బెదిరించేవాళ్ళు, ఆ బీఆర్ఎస్లకు ఓ లేకపోతే కథమైపోతుంది. కిషన్ రావు డైరెక్ట్ చెప్పిండు, నిన్ను జైల్లో చంపినా అడిగేటోళ్ళు లేడు అన్నాడు. అది పరిస్థితి. ఉన్నోని లేనోని అందరిని ఏరుకొచ్చిర్రు. ఇప్పుడు నా మీద పంజాగుట్టలో జాబ్ ఫ్రాడ్ చేసిండని కేసు పెట్టిరు. మా అమ్మ ఏం చేసిందని మా అమ్మకి కేసు పెట్టినాం. మా చెల్లి ఏం చేసింది, జాబ్ ఫ్రాడ్ చేసింది. మా అమ్మకు సంతకమే పెట్టరాదు. నీకు నా తెలివి ఉందా? అప్పుడున్న రాధాకిషన్ రావుకి ఏంటంటే మా అమ్మ పేయి మీద ఉన్న బంగారం అన్న చక్రధర్కి ఇచ్చి ఎలక్షన్స్లో కొట్లాడిపో బిడ్డ అంటదేమో అని ఆ దొంగ అట్లాంటి కార్యక్రమాలు చేసిండు. మా డ్రైవర్ ఫోన్ ఎందుకు సీజ్ చేస్తారు? ఆయనకి ఏం పని? సిద్దిపేటలో ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్లో పనిచేసే పోరగాళ్ళని తీసుకొచ్చి ఈ కేసులో ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? రేప్ చేసిండని ఎవరినో ముఖం తెలియని వాళ్ళని పట్టుకొచ్చాడు. నా సొంత భార్య నా భార్య కాదన్నాడు రాధాకిషన్ రావు గారు. ఎలాంటి వ్యవస్థలో బతుకుతున్నాం మీరు చెప్పండి. నేను హరీష్ రావు మీద నా మీద ఇన్ని కేసులు పెడితే బాధపడలే. ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా, ఎప్పుడైతే హరీష్ రావు నా ఇంట్లో కాలు అడుగు పెట్టిండో, వారి వ్యవస్థ నా ఇంట్లో అడుగు పెట్టి చక్రధర్ కుటుంబం మీద నిందలేసి నోటుకొచ్చాడు మీడియాలో, అసలు చక్రధర్ భార్య కాదన్నాడు, యూజ్లెస్ ఫెలో. ఆ రోజే వీరు అంతం చూస్తా అని పంతం పట్టినా, ప్రాణం పోయినా పర్వాలేదని ఎలక్షన్స్లో నిలబడ్డా, కొట్లాడినా. ఇవాళ వీళ్ళ ప్రభుత్వం వస్తే నేను చచ్చిపోతా అని తెలిసి కూడా కొట్లాడినా. ఎంత దమ్ముండాలి మీరే చెప్పండి సోదరులారా. భార్యను కాపాడుకోలేనాడు వ్యవస్థను ఏం కాపాడుతాడండి? మేము మా ఇంట్లో మా భార్య అన్నది ఈ అవమానాలు భరించుడు బదులు ఉరేసుకొని చచ్చిపోదామా ఇద్దరం అంటే, మన చావు ఇట్లా ఒక హరీష్ రావు గారే కారణమన్నా ఈ నోట్ బయటికి రాదు. అలాంటి వ్యవస్థలో బతుకుతున్నాం. వాన్ని సాక్ష్యాధారాలతోటి చట్టం ఉందట నిరూపిస్తా అని చెప్పినా, కంకణం కట్టుకున్నా, కష్టపడి పనిచేస్తున్నా. ఏ పదవుల కోసం నేను బీజేపీలో ఉన్నా ఏ పదవి తీసుకోలేదండి, కాంగ్రెస్లో ఏ పదవులు అడుగుతలేను. పోయి రేవంత్ రెడ్డి గారి దగ్గర నా కేసులు కొట్టించుకుందామనే ఆశ కూడా నాకు లేదు. ఆయన పైన 183 కేసులు ఉండి అవే పోతలేవంటాడు. ఇక నేను పోతే నా కేసులు ఎప్పుడు పోవాలి? సో నేను పొలిటికల్గా పోదలుచుకోలేదు. హరీష్ రావు తప్పు చేసిండు, శిక్షించబడాలి అంతే. ఆనిముత్యం లెక్క మాట్లాడకండి. బీఆర్ఎస్లో ఎవడు కూడా మీరు చేసిన అక్రమాలు సెటిల్మెంట్లు అన్నీ ప్రజలకు తెలుసు. ఇంకా కూడా నేను చెప్తాను, రంగనాయక సాగర్ మీద ఎంక్వైరీకి ఆదేశించింది కోర్టు. ఆ రిపోర్ట్ ఎట్లా వచ్చింది తెలుసా అండి? హరీష్ రావుకి ఫర్రుగా వచ్చింది. నేను మీ నాన్న పేరు ఏంటంటే లక్ష్మి అని చెప్తాను, నేను తల్లి పేరు అడగలేదు, తండ్రి పేరు అంటే వాళ్ళ పొంతన లేని సమాధానాలు. దీనికి కౌంటర్ ఇస్తా. అతి తొందరలో హరీష్ మీద ఇంకొక కేసు కూడా అవుతుంది. నువ్వేదో నేను గుంట కూడా కబ్జా చేయలే, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, వ్యవస్థను మేనేజ్ చేయాలనుకుంటే నువ్వు ఏ రోజైతే నన్ను మేనేజ్ చేయలేకపోయినావో నువ్వు వ్యవస్థలో కొంతమందిని మేనేజ్ చేయలేవని గుర్తుపెట్టుకోవాలి. హరీష్ రావు కష్టం. అందరూ డబ్బులు తినరు. పాత్రికేయ మిత్రులు నన్ను ఇప్పుడు చాలామంది బ్యాకప్లో నిలబెట్టి నన్ను ఈ ఆడన్నరగా కాపాడిరు. చక్రధర్కి ప్రాణహాని ఉందని చెప్పినప్పుడల్లా ఆయన వెనకకు పోయిండు. కానీ నాలాగా పోరాడిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఖచ్చితంగా హరీష్ రావు అనేటువంటి అరెస్ట్ చేస్తేనే రాష్ట్ర ప్రజలు సంతోషపడతారు. పథకాల కోసం చూడట్లేదు జనం, వీళ్ళు చేసిన పాపాలని కొలిక్కి తీసుకురావాలంటున్నారు. రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నా, ఖచ్చితంగా నిష్పక్షపాతంగా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఫోన్ ట్యాపింగ్ లాగా కోరుకుంటున్నా. ఎందుకంటే భార్య పిల్లలతో మాట్లాడే వ్యవస్థ కూడా లేకుండా చేసిరు. అన్ని రాష్ట్రాల్లో ఫోన్ నార్మల్ కాల్ మాట్లాడుకుంటే కేవలం తెలంగాణలో మాత్రమే వాట్సాప్ కాల్స్ వాడిన వ్యవస్థ ఉన్నది. వన్ ఫోన్ ట్యాప్ అవుతుంది అని ఒక సామాన్యుడు భయపడ్డాడంటే మీరు చెప్పండి. ప్రతి వాడు వాట్సాప్ కాలే. దీన్ని బట్టి చెప్పొచ్చు వీళ్ళ దుర్మార్గాలు ఎన్నో. అండ్ గతంలో రఘునందన్ గారు ఒక మాట అన్నారు, 19 మార్చి 2024లో ఈ ఒకటే ఫ్లైట్ ఎయిర్ ఇండియా ఫ్లైట్లో హరీష్ రావు గారు అండ్ రేవంత్ రెడ్డి గారు ట్రావెల్ చేసిర్రని. నేను ఇప్పుడు అంటున్నా, రఘునందన్ గారు ఆ ఫ్లైట్లో మీరు ఉన్నారా? లేరు. అంటే చూసినాడు ఎవడో కంటికి ఆపరేషన్ చేయించుకోవాలి. ఆ రోజు ఆయనతో ఉన్నది బహుశా ఈటల రాజేందర్ కావచ్చు, హరీష్ రావు తోటి వాళ్ళు ములాఖాత్ అయ్యారు. రేవంత్ రెడ్డి గారికి ములాఖాత్ కావాల్సిన అవసరం లేదు. మీ మీద కొట్లాడి ఇంటి తలుపులు వలగొట్టి ఎత్తుకపోయారు ఆయనను. నన్ను నా ఆఫీస్ తలుపులు వలగొట్టి ఎత్తుకపోయారు. ప్రజలు మీ తలుపులు వలగొడతారు. బీఆర్ఎస్సి గుర్తుపెట్టుకోవాలి. కేసు అయిన ప్రతిసారి పొలిటికల్ అని మాట్లాడడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. వీళ్ళకి ప్రజాస్వామ్యం అంటే ఏందో, దాని రుచి ఏందో చూపించాలని అందరినీ కోరుకుంటున్నాను. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి అన్న. థ్యాంక్ యూ.